హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి మోసం అనే కథను వినేద్దామండి. పాత బస్టాండ్ సమీపంలో ఒక వ్యక్తి తేలుమందు అమ్ముతున్నాడు. అతని ముందున్న ఒక గాజు సీసాలో 2 తేళ్లు, మరొక సీసాలో మండ్రకబ్బిలాలు ఉన్నాయి. అతని చుట్టూ జనం గుంపుగా నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తి తన వద్ద ఉన్న నల్లరంగు మూలికలు చూపి, ఇది మహత్తరమైన మూలిక. ఎవరికైనా తేలు కుట్టిందంటే ఈ మూలికను అరగదీసి తేలు కుట్టిన చోట పూస్తే తక్షణం విషం దిగిపోతుంది, నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాదు, ఈ మూలికను మొలలో తాయెత్తులా కట్టుకుంటే మీరు పొలాలకు వెళ్ళినప్పుడు మీ దరిదాపుల్లోకి విషసర్పాలు రావు. ఇది అరుదైన మూలిక, ప్రతి ఇంటిలో ఉండవలసినది అన్నాడు. 10 నిమిషాలు అయింది. జనం చూస్తున్నారే గాని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆ వ్యక్తి, మీకు నా మాటల మీద నమ్మకం లేనట్లుంది. ఈ మూలిక గుణం ప్రత్యక్షంగా చూపిస్తాను, అప్పుడు గాని మీకు నాపై నమ్మకం కలగదు అన్నాడు. అందరూ అతను ఏం చేయబోతున్నాడో అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ వ్యక్తి గాజు సీసాల నుండి నల్లతేలుని పైకి తీశాడు. దాని కొండకు దారం కట్టి ఉంది. ఆ దారం సహాయంతో తేలును గాలిలో నిలిపి, మీలో ఎవరైనా ధైర్యవంతులు ఉంటే ముందుకు రండి, ఈ తేలుతో కుట్టించుకోండి. నా వద్ద ఉన్న మూలిక ప్రభావంతో తక్షణం నొప్పి తగ్గిస్తాను, అప్పటికి గాని మీ అందరికీ ఈ మూలిక శక్తి తెలుస్తుంది అన్నాడు. జనంలో నుండి ఒక్కరూ ముందుకు రాలేదు. ఆ వ్యక్తి నవ్వుతూ, ఇంతమందిలో ఒక్కరూ ధైర్యవంతులు లేడా? మీ ఊరిలో అంతా పిరికివాళ్ళా అని నవ్వసాగాడు. అప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తి మూలిక అమ్మేవాడితో, నేను దేనికి భయపడను, ఆ తేలు చేత కుట్టించుకుంటాను, కానీ తక్షణం ఆ మూలిక ద్వారా నా నొప్పి తగ్గించాలి. అలా తగ్గించకపోయావో ఈ గుంపు జనం నీ తోలు తీస్తారు అన్నాడు. మూలికలమ్మేవాడు ఆ వ్యక్తి ధైర్యానికి మెచ్చుకొని తన వద్ద ఉన్న తేలుకొండను ఆ వ్యక్తి చేతికి తాకించాడు. మరుక్షణం ఆ వ్యక్తి, చచ్చాన్రోయ్ నాయనోయ్ అని పెద్దగా అరిచాడు. నొప్పి తట్టుకోలేకపోతున్నాను, వెంటనే మూలిక మందు వేయి అని అరవసాగాడు. తేలు విషమెక్కినప్పుడు గోల పెడుతుంటే మూలికలు అమ్మేవాడు తన వద్ద ఉన్న మూలికలని జనానికి చూపిస్తూ, చూశారా, ఈ మూలికను మీ ముందే ఆ వ్యక్తికి పట్టించి బాధ తగ్గిస్తాను అన్నాడు. ఆ వ్యక్తి నొప్పి తట్టుకోలేక, ఓరయ్యో నీ సోది ఆపి ముందు నాకు నొప్పి తగ్గించు, తట్టుకోలేకపోతున్నాను అని అరుస్తూ పెద్దగా ఏడవసాగాడు. తరువాత మూలికలు అమ్మేవాడు ఆ మూలిక అరగదీసి తేలు కుట్టిన చోట పట్టించాడు. క్షణంలో ఆ వ్యక్తికి నొప్పి తగ్గిపోయి, అమ్మయ్యా నొప్పి తగ్గిపోయింది, ఈ మూలిక ఇంట్లో ఉండవలసినది, నాకు ఒకటి ఇవ్వు అని డబ్బులిచ్చి మూలిక తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత జనానికి ఆ మూలిక విలువ తెలిసింది. అందరూ ఎగబడి ఆ మూలికలు కొన్నారు. గంటలో అన్ని మూలికలు అమ్ముడుపోయాయి. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. సాయంత్రం గ్రామం పొలిమేరల్లో మూలికలమ్మే వ్యక్తిని తేలు కుట్టించుకున్న వ్యక్తి వచ్చి, నీ వద్ద ఉన్న మూలికలు అంతా అమ్ముడు అయిపోయింది కదా, నా నటన బాగున్నందువలన నీకు అమ్ముడైంది, విషం లేని తేలును కుట్టించుకొని బాగా నటించాను, నా వాటా ఇస్తే వెళతాను అంటూ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.